తండ్రి నుంచి సంక్రమించిన రాజకీయ వారసత్వం అసలే లేదు. అయినా రాజకీయ ప్రక్షాళన లక్ష్యంగా నడుం కట్టి ప్రజాక్షేత్రంలో దిగారు. హస్తిన రాజకీయ ఉద్దండుల్ని మట్టి కరిపించి సామాన్యుడి సత్తా చూపించారు. ఆయనే అరవింద్ కేజ్రీవాల్. దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేజ్రీవాల్ జీవిత విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భవించి ఏడాది అయినా యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. హస్తినలో 1.5 దశాబ్దం పాటు సాగిన కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యానికి తెరదించి సామాన్యుడి సత్తా చాటింది. పార్టీ అవతరణ మొదలుకొని అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రణాళిక రూపకల్పన, ప్రచారం, చివరకు ప్రత్యర్థి కాంగ్రెస్ తోనే జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఇలా అన్ని అంశాల్లోనూ నూతన ఒరవడి సృష్టించింది. ఇదంతా సమిష్టి కృషేనని ఆప్ శ్రేణులు చెబుతున్నా ఈ విజయం వెనుక ఓ అసామాన్యుడు ఉన్నాడన్నది కాదనలేని సత్యం. దేశంలోని సామాన్యులందరికీ ప్రతినిధిగా నిలిచిన ఆ అసాధ్యుడే అరవింద్ కేజ్రీవాల్. 1968 ఆగస్టు 16న హర్యానాలోని హిసార్లో మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన కేజ్రీవాల్ పాఠశాల స్థాయిలోనే విశేష ప్రతిభ కనబరిచారు. 1985లో తొలి ప్రయత్నంలోనే ఐఐటి ఖరగ్పూర్ లో ప్రవేశం పొందారు. మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టా పొంది 1989లో టాటా స్టీల్స్ లో ఉద్యోగం సాధించారు. అఖిల భారత సేవలపై దృష్టి పెట్టి 1992లో యూపీఎస్సీ పరీక్షల్లో తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించారు. ఐఆర్ఎస్ అధికారిగా శిక్షణ పొందుతూ సహచరిణి సునీతను ప్రేమించి పెళ్లాడారు. తర్వాత సర్కారీ కొలువులో చేరినా చుట్టూ ఉన్న అవినీతి ప్రపంచాన్ని చూసి భరించలేని కేజ్రీవాల్ సమాచార హక్కు చట్టానికి ప్రచారం కల్పించే బాధ్యతల్ని భుజానికెత్తుకున్నారు. అనతి కాలంలోనే విజయం సాధించి 2006లో రామన్ మెగసెసే పురస్కారం అందుకున్నారు. 2006 ఫిబ్రవరిలో ప్రభుత్వోద్యోగానికి రాజీనామా చేసిన కేజ్రీవాల్ ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. సహచట్టానికి ప్రాచుర్యం కల్పిస్తూ తన వంతు సామాజిక బాధ్యత నిర్వర్తించిన కేజ్రీవాల్ 2011లో అన్నా హజారే చేపట్టిన జన్లోక్పాల్ ఉద్యమం సందర్భంగా వెలుగులోకి వచ్చారు. పౌర సమాజం రూపొందించిన జన్లోక్పాల్ ను తుంగలో తొక్కిన కేంద్రంపై భగ్గుమన్న కేజ్రీవాల్ రాజకీయ వ్యవస్థలో లోపాల్ని ఎత్తిచూపారు. రాజకీయాలు తెలియని నువ్వు మమ్మల్ని ఎలా ప్రశ్నిస్తావన్న ప్రభుత్వ పెద్దల మాటలు కేజ్రీవాల్ కు సూటిగా తగిలాయి. దమ్ముంటే రాజకీయాల్లోకి రా అన్న సవాలును స్వీకరించేలా చేశాయి. రాజకీయ వ్యవస్థలో పేరుకుపోయిన బురదను కడిగిపారేసేందుకు ఆ రొంపిలో దిగడమే సరైన మార్గమనే నిర్ణయానికి కేజ్రీవాల్ ను వచ్చేలా చేశాయి. రాజకీయాల్లో ప్రవేశించే అంశంపై హజారేతో భేదాభిప్రాయాలు వచ్చినా సామాన్యుడి సత్తా చాటాలనుకున్న కేజ్రీవాల్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. 2012 నవంబర్ 26న ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేశారు. ఇది సామాన్యుడి పార్టీ అన్న విషయాన్ని పేరుకు మాత్రమే పరిమితం చేయలేదు. చెత్త రాజకీయాలు ఊడ్చేస్తామన్న నినాదానికి సంకేతంగా చీపురు గుర్తునే ఎంచుకున్నారు. పెద్ద పెద్ద హోర్డింగులు, డాబుసరి ప్రచారం జోలికి వెళ్లలేదు. 10 మంది ఎక్కడ ఉన్నా ఆగి వారికి అర్థమయ్యే భాషలో తమ పార్టీ విధానాల్ని వివరించారు. దీనికి తోడు కేజ్రీవాల్ మీసకట్టు, కళ్లజోడు, గళ్ల చొక్క, ఇలా అచ్చమైన సామాన్యుడి ఆహార్యం హస్తినవాసులకు ఆయన్ను మరింత చేరువ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా పార్టీ విరాళాలు పొందారంటూ ఆరోపణలు, పార్టీ అభ్యర్థులు అక్రమాలకు పాల్పడ్డారంటూ శూలశోధనలు, ఇలా ఎన్నో సవాళ్లు ఎదురైనా ఏమాత్రం వెనక్కి తగ్గని కేజ్రీవాల్ ఆరోపణల్ని రుజువు చేస్తే రెట్టింపు శిక్షకైనా సిద్ధమని ప్రకటించారు. ఎవరెన్ని విమర్శలు చేసినా కేజ్రీవాల్ స్పందించలేదు. ఢిల్లీ ఓటర్లు 25,000 పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో అరవింద్ కు ఘన విజయం అందించారు. ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యం రాకున్నా ఆమ్ ఆద్మీ పార్టీ సామాన్యుడి సత్తాను దేశానికి చాటి చెప్పింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమున్నా అధికారం కోసం కేజ్రీవాల్ అర్రులు చాచలేదు. బేషరతు మద్దతిస్తామంటూ కాంగ్రెస్ ముందుకొచ్చినా ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయాన్ని ప్రజలకే వదిలేశారు. ప్రజాభీష్టం మేరకు కాంగ్రెస్ తో కలిసి హస్తినలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆమ్ ఆద్మీ గెలిచింది ఢిల్లీలోనే అయినా ఆ మార్పు ప్రభంజనాలు దేశమంతా వ్యాపించాయి. కేజ్రీవాల్ చిత్తుగా ఓడించింది షీలానే అయినా ఆ దెబ్బ అవినీతి నేతలందర్నీ వణికిస్తోంది. అసామాన్య విజయం సాధించిన ఈ సామాన్యుడు హస్తినవాసుల జీవితాల్లో, దేశ రాజకీయాల్లో ఇంకెలాంటి మార్పులు తెస్తారన్న విషయాన్ని యావత్ భారతావని ఆసక్తిగా గమనిస్తోంది.